అవైలబుల్‌గా ఉన్న ల్యాండ్‌లో ఆర్గానిక్ మ్యాటర్‌ని ఇంక్లూడ్ చేస్తూ వీలైనంత క్రాప్ తీయగలగని అని ఆలోచించినప్పుడు ఈ రైజ్డ్ బెడ్ సిస్టమ్‌లో వెజిటబుల్స్ గ్రో చేస్తున్నప్పుడు వీటిపైన మల్చింగ్‌గా, లైవ్ మల్చింగ్‌గా లీఫీ వెజిటబుల్స్‌ని గ్రో చేయొచ్చు అని ఈరోజు లీఫీ వెజిటబుల్స్ సో చేస్తున్నాను. మెయిన్ క్రాప్ వచ్చేసి టమాటో క్రాప్ ఉంది. ఏ క్రాప్ అయినా టమాటో, చిల్లీ, బ్రింజాల్ ఈవెన్ స్టేకింగ్ చేయాల్సిన వచ్చిన క్రీపర్స్ అయినా సరే మెయిన్ క్రాప్ ఉన్నప్పటికీ వీటి మధ్యలో లీఫీ వెజిటబుల్స్ సో చేస్తేను ఒక సెకండ్ ఇంటర్ క్రాప్‌గా లైవ్ మల్చ్‌గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కొంచెం చిన్న ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. స్పేస్ యూటిలైజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు లీఫీ వెజిటబుల్స్ సో చేశాను. ధనియాలు ఇంకా మెంతులు. దీంతో పాటు ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర, కొయ్యగూర కలేగూర ఇవి కూడా రిమైనింగ్ బెడ్స్ పైన ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అనుకోని ఇలా చేశాను ఈరోజైతే 2 బెడ్స్. చూద్దాం క్రాప్ ఎలా వస్తదని. ఐ హోప్ 2 క్రాప్స్ కూడా మంచిగా గ్రో అయితాయని.